మిత్రమా చిత్తమా ఇది నీ చిత్తమా నీతో స్నేహం నాకు ప్రాణం నీతో బంధం అది నీ త్యాగం మిత్రమా నా మిత్రమా చిత్రమో ఇది నీ చిత్రమో మిత్రమా నా మిత్రమా చిత్తమో ఇది నీ చిత్తమో స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం నీ గుండెల్లో నిండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా మిత్రమా నా మిత్రమా చిత్తమో ఇది నీ చిత్తమో మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే అంటే మనిషిని మట్టి మనిషిగా మార్చిన దేవుడికి మనము ఎప్పుడు కృతజ్ఞులమై ఉంటాము. దేవుడు పాపులైన మనల్ని ప్రేమించి ఒక ఉన్నతమైన శిఖరానికి మనల్ని లేవనెత్తిన దేవునికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలమై ఉంటూ దేవుణ్ణి కనపరిచేవారిగా ఉండాలి. మట్టిని మనిషిగా మనిషినావు, మనిషిని మమతతో నింపినావు, మమతకు మంచిని నేర్పినావు, మంచికి మనసు ఇచ్చినావు. మట్టిని మనిషిగా మలిచినావు ఎందుకో, మనిషిని మమతతో నింపినావు ఏమిటో, మమతకు మంచిని నేర్పినావు ఎందుకో, మనసుకు మనసును కలిపినావు ఎందుకో, ఉచ్చాల బాటల్లో నడిచే నీవెక్కడా, బ్రతుకంట ముళ్ళల్లో గడిపే నేనెక్కడా, ముత్యాల బాటల్లో నడిపే నీవెక్కడా, బ్రతుకంత ముళ్ళల్లో గడిపే నేనెక్కడా. మిత్రమా నా మిత్రమా చిత్తమో ఇది నీ చిత్తమో, మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే.
పిలిచినావు. కంటి నీరు తుడిచినావు ఎందుకో, కంటికి రెప్పై నిలిచినావు ఏమిటో, వింతగా నన్ను నలిచినావు ఏలనో, తండ్రివై నన్ను పిలిచినావు. రతనాల రాసల్లో నిలిచే నీవెక్కడా, బ్రతికంట ముల్లో నడిపే నేనెక్కడా, రతనాల రాసల్లో నిలిచే నీవెక్కడా, బ్రతుకంట ముళ్ళల్లో నడిచే నేనెక్కడా. మిత్రమా నా మిత్రమా, చిత్తమే ఇది నీ చిత్తమే, మిత్రమా నా యేసయ్యా చిత్తమే ఎంతో చిత్తమే. స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం, స్నేహం నాకు ప్రాణం ప్రాణం, నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా, ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా, నా గుండెల్లో నిండావు నీవు నిండుగా, ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. మిత్రమా నా మిత్రమా, చిత్తమే ఇది నీ చిత్తమే, మిత్రమా నా యేసయ్యా చిత్తమే ఇది నీ చిత్తమే, ఇది నీ చిత్తమే. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశం ఇచ్చిన ప్రియ దైవజనులకు, చక్కటి ఆర్కెస్ట్రాని, చక్కటి సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేసిన ప్రియులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని పాట పాడి వినిపించిన రవి గారికి మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నారండి? మరి నూతనంగా వచ్చిన బిడ్డలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ఎవరైనా పాట పాడేవారు ఉంటే కనుక మరి వచ్చి పాడండి, పర్వాలేదు, సమయం ఇస్తాం. ఎవరైనా పాడతారమ్మా? ఇలా సిద్ధపడండి. ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే కనుక సాక్ష్యాలు చెప్తారు. కానీ సాక్ష్యాలు చెప్తారా, పాట పాడతారా? రండి అమ్మంతా పాడు. దేవుని నామని స్తోత్రాలండి. మిస్ పాపరేట వరకు వచ్చిన మీకు అందరికీ నాకు ప్రత్యేకమైన వందనాలండి. పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తానండి. నా పేరైతే మేరీ అండి. మరి నాకు ఈ సమయం ఇచ్చినటువంటి మరి మన టీం వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. స్త్రీల సమాజానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. నేనైతే వచ్చి 7 నెలలు అయ్యిందండి ఇక్కడికి వచ్చి. నా సాక్ష్యం, నేను 3 నెలలు అయితే అరబేరియాలో చేశానండి. 1 నెల అయితే సూపర్ మార్కెట్లో చేశానండి. ప్రస్తుతానికైతే కొంచెం ఖాళీగా ఉన్నానండి. దేవుడు పని చూపిస్తారని నేను వెయిట్ చేస్తున్నానండి. దేవుని చిత్తానికి వదిలిపెట్టానండి. ఇప్పుడు నాకు సమయం ఇచ్చారు కాబట్టి నేను పాట పాడతానండి. మీరందరూ కూడా నాతో కలిసి పాడండి. అందరికి వచ్చిన పాటే, చప్పట్లు కొట్టండి ముఖ్యంగా. ఓకేనండి. రాజాని సన్నిధిలోనే ఉంటాను, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతికాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతికాలేనయ్యా.
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటా
బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. హల్లెలూయా. మరి చక్కని పాట ఈ సమయం ఇచ్చినటువంటి మన ప్రార్థనా మందిరం వారందరికీ, అల్ప ప్రార్థనా మందిరం వారందరికీ కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. మరి నిజంగా ఈ పాట పాడాలని ఆరాధన చేయాలని మేము తీసుకునే మానేసాము. ఏది ఏమైనప్పటికీ సహోదరి చేత మరి చక్కని పాట పాడి దేవుడు వినిపించాడు. మరి చక్కని స్వరాన్ని కూడా దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. మరి నూతనంగా వచ్చింది, 7 నెలలైంది కాబట్టి ఆ బిడ్డ పని కొరకు కూడా మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. అలాగే మరి మనకందరికీ తెలిసినటువంటి విషయమే గడ్డం విజయ్ కుమార్ గారి విషయం. మరి ఆమె యొక్క పరిస్థితి మీకు తెలుసు, ఎందుకంటే బ్రెయిన్ ఆపరేషన్ జరగటం మీకు అందరికీ తెలుసు. అన్ని సంఘాల నుంచి కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి చాలామంది ప్రార్థనిస్తూ ఉన్నారు కనుక ఆ బిడ్డ మరి త్వరగా కోలుకొని మరి చక్కగా మరలా ఆ బిడ్డ యథావిధిగా ఏ విధంగా అయితే పని చేసుకోవడానికి దేవుడు ముందుపుటి శక్తిని ఎలాగైతే ఉందో మళ్ళీ ఆ శక్తిని దేవుడు ఇచ్చేటట్లు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే మరి ఇంకా సహోదరు గారి పని గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న సెబస్టిన్ గారు వచ్చి ఈ 2 విషయాలు మరి ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మన మధ్యలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని ప్రార్థించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా.
మరి ఇదిగో నా తండ్రి ప్రభా భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉంటుండగా నా తండ్రి ప్రభా మరి మాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నటువంటి మహా గొప్ప దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి ప్రభా వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి, దీవించండి. ఇదిగో నాయన మరి జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీరు మహిమ పొందమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా మరి కొత్తగా వచ్చినటువంటి మరి సహోదరి మంచి పాట పాడింది నా తండ్రి ప్రభా. ఆ బిడ్డకి ఇచ్చినట్టు స్వరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకనూ మంచి స్వరాన్ని ఇచ్చి ఆ బిడ్డ మీ సేవలు వాడబట్టడానికి కృప అనుగ్రహించండి ప్రభా. ఆ బిడ్డకు మంచి పని అనుగ్రహించమని, ఎక్కడైతే దాచి ఉంచావో మంచి పని ఆ బిడ్డకి అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభునైనా. ఇదిగో నా తండ్రి ప్రభా ముఖ్యంగా నా తండ్రి ప్రభునైనా గడ్డం విజయ్ కుమార్ గారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా. మరి గత శనివారం బ్రెయిన్ ఆపరేషన్ అయింది. అప్పటి నుండి ఇప్పటికి ఈ క్షణం వరకు కూడా ఐసీలో ఉన్నది నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా బిడ్డతో మాట్లాడండి ప్రభా. మీరు ఒక మాట సెలవు ఇస్తే నా తండ్రి ప్రభా ఆ బిడ్డ బ్రతుకుతుంది నా తండ్రి ప్రభా. గొప్ప దేవుడు మీరు చూడండి ప్రభా. మీ చూపులో స్వస్థత ఉంది, మీ మాటలో స్వస్థత ఉంది. మీరు ఆ బిడ్డకు నా తండ్రి ప్రభా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి ఆ బిడ్డకు నా తండ్రి ప్రభా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభు. నేను గొప్ప దేవుడు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభునైనా. ఇదిగో నా తండ్రి ప్రభా ఎంతో కష్టపడుతుంది నా తండ్రి ప్రభా. నేను వెళ్ళి చూశాను ప్రభునైనా. ఎంతో బాధ అనుభవిస్తూ ఉంది నా తండ్రి ప్రభునైనా. ఆ బిడ్డ విషయంలో మంచి కార్యాన్ని మరి గొప్ప సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని అడుగుతున్నాను ప్రభునైనా. మంచి ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆరోగ్యం కలుగు చేసి మేమందరం కూడా మంచి వార్త వినడానికి కృప అనుగ్రహించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసునామములో అడుగుచూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి ప్రార్థించినటువంటి సెబాస్టియన్ గారికి మరి మిస్ ఆపరేటర్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి ఆర్ సాలేం గారిని కూడా మరి ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు వస్తుండగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న ప్రేమ్ గారు కూడా ఒక 5 నిమిషాలు తెలియజేయవలసిందిగా ఆయన్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను.